నిర్గమాకాండం 34వ అధ్యాయము 28వ వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, పానము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను పలకల మీద వ్రాసెను. చాలు. మోసే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుడు పిలిచినట్లుగా సీనాయి పర్వతం మీద దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఎన్ని రోజులు ముచ్చటించాడు దేవుడు అంటే 40 రోజులు పగళ్ళు రాత్రులు మోషే అక్కడే ఉన్నాడు. నేను ఉపవాసం కథ చెప్పను, ఉపవాస ప్రార్థన గురించి చెబుతాను. 40 రోజులు పగలు రాత్రులు అక్కడే గడిపాడు. అయితే అతడు అన్నము తినలేదు, నీళ్లు త్రాగలేదు. 40 రోజులు ఎలా ఉండగలిగాడు? అన్నం నీళ్లు లేకుండా 40 రోజులు ఎలా ఉండగలిగాడంటే బైబిల్ దానికి ఆధారం ఏం చెబుతుందంటే అతడు దేవుని మహిమతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మహిమతో ఉన్నాడు. దేవుని మహిమ అతను ఏం చేసిందంటే అన్నము నీరు మరిచిపోయేటట్లుగా చేసింది. దేవుని మహిమకు అంత బలం ఉందా అంటే దేవుని మహిమకు అంత బలం ఉంది. దేవుని మహిమకు అంత బలం ఉంది. ఒక మనిషి 40 రోజులు ఆహారం లేకుండా, ఒక మనిషి 40 రోజులు నీరు లేకుండా బ్రతకగలడా అంటే 40 రోజులు అన్నం నీళ్ళు లేకుండా బ్రతకగలరు అని అక్కడ స్పష్టంగా వ్రాయబడి ఉంది. యేసు ప్రభు కొండ మీద చేసేటప్పుడు, ప్రసంగం చేసేటప్పుడు కూడా 3 దినాలు అన్నపానాలు మర్చిపోయారంట ప్రజలు. ఎన్ని దినాలు? 3 దినాలు అన్నపానాలు మర్చిపోయారు. ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు అన్నపానాలు 3 దినాలు మర్చిపోయింది. దానియేలు 21 రోజు ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు దానియేలు కూడా అన్నపానాలు మర్చిపోయి 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఉపవాసంలో అంత శక్తి ఉంది, ఉపవాసంలో అంత బలం ఉంది. నేను 10 రోజులు ఉపవాసం ఉన్నాను, నీళ్లు తాగుతూ 10 రోజులు ఉన్నాను. కాస్త మజ్జిగ నీళ్లు తాగుతూ 10 రోజులు ఉన్నాను. 100 రోజులు ఉన్నాను, 4 ఇడ్లీ రోజుకు తింటూ 100 రోజులు ఉన్నాను. నేను ఎక్కడో చెబితే వాళ్ళకి అర్థం కాదేమో, ఈ ఊర్లోనే ఉన్నాను కాబట్టి ఈ ఊర్లో చెబుతున్నాను. రోజుకు 4 ఇడ్లీ తిని 100 రోజులు ఉన్నాను. 21 రోజు ఉపవాసం ఉన్నాను. 3 రోజులు నీరు కూడా ముట్టకుండా, ఏది ముట్టకుండా ఎస్తేరు ఉపవాసం అని 3 రోజులు ఉమ్ము కూడా మింగకుండా 3 రోజులు ఉపవాసం ఉన్నాను. ఇలాగ ఉపవాస ప్రార్థన గురించిన అనుభవాలు నేను చాలా చేశాను. నాకు వాటి గురించిన అనుభవాలు ఉన్నాయి. ఉపవాస ప్రార్థన ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేయాలి? ఉపవాస ప్రార్థన వల్ల ఉపయోగం ఏంది? ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఆ మనిషి ఉండవలసిన నియమ నిబంధనలు ఏమిటి? ఆ విషయాలు ఈ రోజు నేను మీకు చెప్తాను. ఉపవాస ప్రార్థన చేయటం చాలా మంచిది. కనీసం వారంలో ఒక్క పూటైనా ఉపవాసం చేయాలి. ఉపవాసం చేస్తూ గుద్దులాడుకుంటూ ఉపవాసం చేయకూడదు. తగాదాలు పడుతూ ఉపవాసం చేయకూడదు. తగాదాలు ఉన్నప్పుడు ఉపవాసం చేయకూడదు. ఏదైనా కోపతాపాలు ఉన్నప్పుడు ఉపవాసం చేయకూడదు. 2, పాపంలో ఉన్నప్పుడు ఉపవాసం చేయకూడదు. నా మాటలు అర్థమవుతుందా? నువ్వు పాపంలో ఉన్నావు, ఉపవాసం చేస్తున్నావు, దానివల్ల నీకు వచ్చే ప్రతిఫలం ఏమీ లేదు. అలా ఉపవాస ప్రార్థనలు చేయకూడదు. మనం చేసే ఉపవాస ప్రార్థనలు దేవుడు వినే కోణంలో ఉండాలి. అలాగా 40 రోజులంట మోషే కొండ మీద సీనాయి పర్వతం మీద 40 పగళ్ళు 40 రాత్రులు అన్నపానముల మాని ఉపవసించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఉపవాసం అనేది ఎలా చేయాలి? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము
1, 2, 3 వచనాలు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకించబడిన వారై నిలవబడి తమ పాపములను, తమ పితరుల యొక్క పాపములను ఒప్పుకొనురి. చాలు. బైబిల్ చెబుతుంది ఉపవాసం ఎలా చేయాలంటే విరిగి నలిగిన పశ్చాత్తాప హృదయం కలిగి ఉపవాసం చేయాలి. అంటే ఓని పట్ట కట్టుకున్నారు, తల మీద ధూళి పోసుకున్నారంటే వాళ్ళకు వచ్చిన కష్టము, వారికి వచ్చిన బాధ ఎంత ఉంటేనో తల మీద ధూళి పోసుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉన్నారు. అంటే విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపడుతూ వారు ఏం చేయడం ప్రారంభించారంటే ఉపవాస ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సన్నిధానంలో ఆ విధంగా ఉపవాసం చేయడమే కాకుండా తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నారంట. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు పాపం చేయలా, కానీ నీ పితరులు పాపం చేశారు, కానీ నీ పితరులు బాగున్నారు, నువ్వు పాపం చేసావు. నీ పాపాన్ని, నీ పితరుల పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అయ్యా, నా పితరుల దోషము, నా తండ్రి దోషము, నా తాత దోషము, నా 4 తరాల వరకంట ఆ దోష శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ దోషాలు మా మీదను, మా పిల్లల మీదను, మా కుటుంబాల మీదను ఏలకుండా చేయి ప్రభువా. మా పితరుల దోషం మా మీద లేకుండా చేయి నాయన. నా దోషము నా కుటుంబాన్ని ఏలకుండా చేయి ప్రభువా. నా దోషం నా పిల్లల్ని ఏలకూడదు నాయన. నా దోషం యొక్క నీడ నా పిల్లల మీద పడకూడదు ప్రభు అని మనకు విరిగి నలిగిన మనసుతోనూ పశ్చాత్తాపడుతూ ఉపవాసం ఉండి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థనలో ఉన్న నియమాలు ఎలాగుండి ప్రార్థన చేయాలో చెప్తాను. ఉపవాసం చేయాలని చెబుతున్నాను. ఉపవాసంలో పాటించవలసిన నియమాలు, ఏ విధంగా ఉండి ఉపవాసం చేయాలి. ఉపవాసం చేసినప్పుడు మన పాపాలు, మన పితరుల పాపాలు ఒప్పుకొని విరిగి నలిగిన మనసుతోనూ పశ్చాత్తాపడి ప్రార్థన చేయాలి. అయ్యా, నా దోషం నా పిల్లల మీదను, నా పిల్లల కుటుంబం మీదను ఏలకుండా చేయండి. నా పితరులు అంటే మా నాన్న, మా తాత, మా ముత్తాతలు చేసిన దోషం, ఆ దోష శిక్ష మా మీద ఏలకుండా చేయను ఆయన. ఏ దోషము మా పిల్లల తరవకుండా చేయ ప్రభు అని మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన ద్వారా ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మనిషికి ఉపవాస ప్రార్థన ఎలాంటిదంటే బూస్ట్ ఇచ్చినట్లు అనమాట. అంటే బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అంటే బూస్ట్ అనేదే అది ఎనర్జీ గుర్తు అన్నట్లుగా ఒక ఆత్మకు ఉపవాస ప్రార్థన ఎనర్జీ, ఆత్మకు బలాన్ని ఇస్తుంది. కాబట్టి ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యమైంది. ఎలాంటి నియమాలు కలిగి ప్రార్థన చేయాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారి తమ ముఖములను వికారము చేసుకుంటారు. వారు తమ ఫలము ఇక్కడే పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడినట్లుగా నీవు ఉపవాసము చేయవలెను. ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలంటే దుఃఖముఖులై కళ్ళు పీకిపోయి జిబ్బురు జుట్టుతోనూ అలాగా మనం ఉండి ఉపవాసం చేయకూడదు. ఉపవాసం అనేది మనుషులు చూడాలని ఉపవాసం చేయకూడదంట. ఉపవాసం అనేది దేవుడు చూడాలి.
నువ్వు ఉపవాసం గదిలో ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు నీ ఇంట్లో ఉంటావు, నువ్వు గదిలో ఉంటావు, దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటావు. నువ్వు ఉపవాసం ఉన్నట్లుగా మనుషులకు తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. ఉపవాసం ఉన్నట్లుగా మనం రంగు కొట్టుకోవలసిన అవసరం కూడా లేదు. ఉపవాసం ఉన్నామని అది దేవునికి నీకు మధ్య సంబంధం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు కళ్ళు పీకిపోయో లేదో ఏదో బాగొట్టుకున్న వ్యక్తిలాగో అలాగా మనం ఉండకూడదు. మనుషులకు కనబడాలని ఉపవాసం చేయకూడదు. మనుషులు కాదు మనం చూడాల్సింది, దేవుడు నన్ను చూస్తున్నాడనే ఉద్దేశంతో మనం దైవ సన్నిధానంలో ఉపవాసం ఉండాలని ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉన్నప్పుడు పాటించవలసిన నియమములు ఏమిటి? ఒకటి, వేషధారుల వలె మీరు ఉండొద్దు. ఎవరో ఉన్నారు, నేను కూడా ఉంటున్నాను. వాళ్ళు మాంసం మానేశారు, నేను కూడా మాంసం మానేశాను. వాళ్ళు నత్తల కూర తినటం మానేశారు, నేను కూడా నత్తల కూర తినటం మానేశాను. వాళ్ళు పీతలు తినటం మానేశారు, నేను కూడా పీతలు తినటం మానేశాను. ఎన్ని రోజులు మానేశారంటే ఆడు 40 రోజులు మానేశారు. నేను కూడా నత్తలు పీతలు చేపలు ఏ వండుకోకుండా 40 రోజులు ఉన్నాను. అది కాదు ఉపవాసము అంటే. దేవుడు నిన్ను చూస్తున్నాడనే భయముతో, మనుషులు నిన్ను చూడాలనే ఉద్దేశంతో నువ్వు ఉపవాసం చేయకూడదు. దేవుడు నన్ను చూస్తున్నాడనే ఉద్దేశంతో నువ్వు ఉపవాసాన్ని చేయాలి. ఉపవాసం అనేది 40 రోజులే కాదు, అన్యులు కూడా చేస్తున్నారు 40 రోజులు. ఆ 40 రోజులు కాదు. ఉపవాసం అనేది వీక్లీ వన్స్ అయినా, ఆ వారానికి ఒక రోజైనా నువ్వు ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేదా ఏదైనా భయంకరమైన శోధన వచ్చినప్పుడు, భయంకరమైన కష్టం వచ్చినప్పుడు, నీ ఇంటిని శోధనలు ముట్టినప్పుడు, ఏదైనా చేతబడి ఆత్మలు ఏదైనా పని చేస్తున్నాయని నీకు అర్థమవుతున్నప్పుడు కఠినంగా ఉపవాసం చేయాలి. వాటిని మనం గెలవాలి అంటే, జయించాలంటే, వాటిని ఓడించాలంటే మనము కఠినముగా ఉపవాసం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? చేతబడి ఆత్మలు అని అన్నాను కదా. ఎందుకని ఉంటాను నేను? ఆ మాట ఎందుకని ఉంటాను? బాపట్లో ఒక ఆమె ఉంది. ఆమె గిట్టకపోతే చాలు, పక్కన వాళ్ళకి గిట్టకపోతే చాలు పక్కన వెళ్ళింది. ఆడు కూడా ఎవరికి అనుకొని ఆడేదో చెప్తాడు, తీసుకొని తల్లి పాపాడు బాగా. ఈ హీరోలాగా తిరుగుతా ఉంటది, గుమ్మడికాయ తిన్నట్టు తిరుగుతుంది, గుమ్మడికాయ లాగా ఉంటుంది. మా అక్క నాకు చెప్పింది, ఈ మాట్లాడితే ఆ పోత వైద్యుల దగ్గరికి వెళ్తాయ్యా, పోరపోకులదయ్యా, పనికి మాలదయ్యా, దేవుడు మంచాన్ని వేస్తాడు అక్క అని చెప్పాడు. నిశ్చయముగా దేవుడు దానిని మంచాన్ని వేస్తాడని చెప్పి అన్న 1 సంవత్సరంన్నర తర్వాత మంచం వెళ్ళిపోయింది. అలాగే ఉండిపోయి పిసుక్కుంటా ఉంది. నేను అదే రోడ్లో వెళ్తుంటే అంది. నేనే గావిడెత్తిన నేను చేసి నేనేం నేనేం చేయాలి? నీ శాస్త్రాలు బాగా పోయే, నువ్వేమన్నా మాట్లాడితేనేమని వెళ్ళిపోయి ఆ ఇంటి మీద 5 జల్లా, ఈ ఇంటి మీద 5 జల్లా, లేకపోతే ఆ భూములు 5 దాచిపెట్ట, ఈ దాచిపెట్ట, ఏది చేసి ఏదో నువ్వు చేస్తావు. నీ వ్యవహారం అంతా తెలుస్తుండే, దానివల్ల కీడు వస్తుందని తెలియకుండా పరిగెత్తిదివి. దానివల్ల కీడు వస్తుంది. దానివల్ల ఏమొస్తుంది? కీడు వస్తుంది. ఉపవాసం అనేది భయంకరమైన శోధనలు, శ్రమలు చుట్టుముట్టి ఉన్నప్పుడు మనము కఠినమైన ఉపవాస ప్రార్థనలు చేయాలి. వాటిని గెలవాలంటే అగ్ని లాంటి ప్రార్థన మనం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు పాటించవలసిన నియమం ఏంటంటే, వేషధారుల వలె మీరు ఉపవాసం చేయబాకండి. మనుషులు మీ ఉపవాస ప్రార్థన చూడాలని, మనుషులకు నువ్వు కనబడాలని ఉపవాసం చేయబాకు. నీ దేవుడే నిన్ను చూడాలని ఉపవాస ప్రార్థన చెయ్యి. రెండో మాట, ఉపవాసం ఉన్నప్పుడు పాటించవలసిన నియమాల్లో రెండో మాట, పరిపూర్ణమైన భక్తితో ఉపవాసం చేయాలి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5-6 వచనాలు. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 5-6 వచనాలు. జకర్యా
దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాటలు తెలియచేయవలెను. ఇది జరిగిన 70 సంవత్సరాలు ఏటేటా 5వ నెలను 7వ నెలను 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సల్పుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే పరిపూర్ణమైన భక్తితో ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలంట? నెలపొడిపి ఎలా ఉంటుంది? సన్న తీగలాగుంది. పౌర్ణమి ఎలా ఉండింది? నిండుగా ఉండింది. దేవుడు అంటాడు, సన్నని తీగ వలె కాకుండా పౌర్ణములాగా పరిపూర్ణమైన భక్తితో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు 5వ నెలను 7వ నెలలో కూడుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, మంచిదేను. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిపూర్ణమైన భక్తితో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పరిపూర్ణమైన భక్తి. ఉపవాసములో ఉండవలసిన నియమములు ఏమిటి? నెంబర్ 1, వేషధారుల వలె ఉండకూడదు. మనుషులు మిమ్మల్ని చూడాలని ఉపవాసం చేయకూడదు. దేవుడే మిమ్మల్ని చూడాలని ఉపవాసం చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, పరిపూర్ణమైన భక్తితో ఉపవాసం చేయండి. ఎలా చేయాలంట? పరిపూర్ణమైన భక్తి. పరిపూర్ణమైన భక్తి అంటే చంద్రుడే వచ్చింది, చంద్రుడే నెల పొడుపు, చంద్రుడే వచ్చింది. కానీ అది నెల పొడుపు, కానీ వచ్చింది చంద్రుడే. అది పౌర్ణమి. పౌర్ణమిలో వచ్చింది చంద్రుడే, నెల పొడుపు వచ్చినప్పుడు కూడా చంద్రుడే. కానీ ఇది వేరు, అది వేరు. ఉపవాసం ఉన్నప్పుడు అంట పరిపూర్ణమైన భక్తితో ఉపవాసము చేయాలి. పరిపూర్ణమైన భక్తి. ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేయాలనుకున్నప్పుడు ఇకేం లేదు, ఇక దేవుని దగ్గర గోజాడి నువ్వు దేవుని దగ్గర సమాధానం పొందేటట్టు ఉపవాసం ఉండాలా. దేవుని పాదాలు పట్టుకున్న ఉపవాసం పట్టుకున్నావంటే ఇక దేవుడు కదలాలి, దేవుడి సింహాసనాన్ని కదిలించాలా. ఒక విధవరాలు వెళ్ళిపోయి అన్యాయస్తుడిని న్యాయాధిపతిని అడగలేదా? పదే 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 గోజాడలేదా? అన్యాయస్తుడిని న్యాయాధిపతి విధవరాల యొక్క గోజాడకి భయపడి ఆమె న్యాయం తీర్చలేదా? అలాగే మనం ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే పదే 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 గోజాడుతూ ఉండాలి. నీకు వెంటనే సమాధానము వచ్చినట్లుగా ఉండకపోయినా నీ ప్రార్థన నిదానముగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. నొప్పులు పెళ్ళేసుకున్నాం అనుకోండి, నొప్పులు పెళ్ళేసుకున్నప్పుడు నొప్పులు బాగా ఉన్నప్పుడు నొప్పులు పెళ్ళేసుకున్నాం. కానీ నొప్పి ఏం చేసింది? పావు గంట తర్వాత, అర్ధ గంట తర్వాత నీకున్న నొప్పులన్నీ రిలీఫ్ అవుతూ వస్తాయి. అంటే నువ్వు నొప్పులు పెళ్ళి వేసుకోగలే ఒక పావు గంట, అర్ధ గంట తర్వాత అంత ముందున్న నొప్పులన్నీ మొట్టుమైపోతాయి. నువ్వు ప్రార్థన చేసి నిలవ చేసి ఉంటే వెంటనే సమాధానం రాకపోయినా ఆ ప్రార్థన నిదానంగా ఖచ్చితంగా పనిచేస్తుంది. అది బలముగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం. 1, మనుషులు నిన్ను చూడాలని వేషధారుల వలె ఉపవాసం చేయబాకండి, దేవుడే చూడాలని ఉపవాసం చేయండి. పరిపూర్ణమైన భక్తితో ఉపవాసం చేయండి. దేవుని సన్నిధిలో తమను తామును తగ్గించుకొని వారి దోషములను, వారి పితరుల దోషములను ఒప్పుకొని ఉపవాసుని ప్రార్థన చేయండి. ఇంకెలా ప్రార్థన చేయాలి? కీర్తన గ్రంథం 135:13. కీర్తన గ్రంథము 35వ కీర్తన 13వ వచనం. కీర్తన గ్రంథం 35:13. వారు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోని పట్ట కట్టుకుంటుని, ఉపవాసము చేత నా ప్రాణం అలసిపోయింది, అయినను నా ప్రార్థన నా ఎదలోనికి తిరిగి వచ్చింది. ఏంటంట ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? వారు వేరే వ్యక్తి వ్యాధితో ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నా,
నేను ఉపవాసం ఉండి వేరే వ్యక్తి కోసం ప్రార్థన చేస్తున్నా, ఆయనలో ఉన్న వ్యాధి తీసేయను, ఆయనలో ఉన్న బాధ తీసేయ ప్రభు అని ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థన అంటే ఆయన దగ్గరికి వెళ్ళలేదంట, అది తిరిగి ఎక్కడికి వస్తుంది? ఈ నెలలోకి వస్తుంది. కారణం ఏంది? ప్రార్థన వెళ్ళిపోయి ఆయన దగ్గర పని చేయకుండా మరలా రివర్స్ అయిపోయి ప్రార్థన దగ్గరికి రావడానికి కారణం ఏంది? బైబిల్ ఏం చెబుతుందంటే యోగ్యంగా లేకపోవుట. అవతల వ్యక్తి ఎలా లేడంట? యేసు ప్రభు అన్నాడు శిష్యులతో, మీరు గ్రామాలకు వెళ్ళండి, గ్రామంలో సంచరించి తిరగండి. మీరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఏది యోగ్యమైన ఇల్లు తెలుసుకొని ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీ పాదం పెట్టినప్పుడు వెంటనే మీరు ఏం చెబుతారంటే, ఈ ఇంటికి శుభము కలుగునుగాక అని మీరు చెప్పండి. మీరు చెప్పిన శుభము ఆ ఇల్లు పొందుకోవడానికి యోగ్యముగా ఉంటే మీరు చెప్పిన శుభాలు ఆ ఇంటి మీదకి వెళతాయి. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యంగా ఉంటే మీ శుభాలు తిరిగి మరలా మీ ఎదలోనికి వస్తాయి అన్నాడు. ఇప్పుడు భక్తుడు అంటాడు, అవతరాలు వ్యాధితో ఉన్నారు, నేనేమన్నా గోని బట్ట కట్టుకొని ఉపవాసం ఉండి నా ప్రాణాన్ని మరి ఆయాసపరుచుకున్నా కూడా నేను ఉపవాసుడి ప్రార్థన చేస్తున్నాను, అయితే నా ప్రార్థన తిరిగి మరలా నా ఎదలోకే వస్తుంది. అంటే ఏంది? అవతల వ్యక్తి ఆ ప్రార్థన పొందుకునే అర్హుడుగా లేకపోయాడు, మరి ఆ ప్రార్థన తన దగ్గరికి వెళ్ళి పనిచేయట్లా. కారణం ఏంటంటే తను దేవునికి ఇష్టంగా లేడు. ప్రార్థన చేసినప్పుడంట మనం తగ్గించుకునే మనసుతో ప్రార్థన చేయాలి. అవతల మనం చేసే ప్రార్థన వెళ్ళిపోయి అవతల కూడా పని చేయాలంటే మనం ప్రార్థన చేస్తున్నాం, ప్రభువా ఆ పలానా వ్యక్తి కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని అయినా, వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అయినా, మరి పలానా కుమార్తెని జ్ఞాపకం చేసుకుని అయినా, పలానా అబ్బాయిని జ్ఞాపకం చేసుకుని అయినా, మరి ఆ కుటుంబ యజమాని జ్ఞాపకం చేసుకుని అని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కుటుంబాన్ని గురించి ఈ సేవకుడి యొక్క ప్రార్థన కుటుంబానికి వెళ్ళి పనిచేయాలంటే అది యోగ్యంగా ఉండాలి. ఒకవేళ అయోగ్యంగా ఉంటే ఆ ప్రార్థన మనం తిరిగి ఎదలోనికి వస్తుంది. ఎలాంటి నియమాలతో ఉండి ప్రార్థన చేయాలో మీకు ఒక 3 మాటలు చెప్పాను. ఎలాంటి నియమములు కలిగి ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఒక మాట చెబుతాను. ఏ సందర్భాల్లో మనం ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండి, ఎలాంటి సందర్భాలలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఎలాంటి సందర్భాలు మనకి ఏ సందర్భాల్లో మనకి చుట్టుముట్టినప్పుడు మనం ప్రార్థన చేయాలి. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 7-8 వచనాలు, ఎస్తేరు గ్రంథం 4:16 ఈ 2 వచనాలు చదవండి. 1 సమూయేలు గ్రంథం 1:7-8 వచనాలు, ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయించు ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడు గనుక ఆమె ఉపవాసం ఉండి, ఆమె భోజనము చేయకంటే దాని అర్థం ఏంటంటే హన్నా ఉపవాసం ఉండి భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నువ్వెందుకు భోజనం మానేసి ఉపవాసం ఉండి ఏడుస్తున్నావని అడగగా, ఎలా నీకెందుకు మనోవిచారము కలిగినది, నీకు సంతానం లేకపోతుందని బాధపడుతున్నావు, 10 మంది పిల్లలతో నేను సమానం కదా అని హన్నాతో అంటున్నాడు తన భర్త. ఆమె ఉపవాసం ఉండి ఏడుస్తుంది, ప్రార్థన చేస్తుంది ప్రభు సన్నిధానంలో. ఎస్తేరు గ్రంథం 4:16 నువ్వు పోయి షోషారునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమున కనగా దేవుని మందిరానికి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినాలు అన్నపానం చేయొద్దు, నేనును నా పనికత్తులు కూడా ఉపవాసం ఉంటాము. రాజుగారి దగ్గరికి వెళ్ళడానికి ప్రవేశించడానికి న్యాయ వ్యతిరేకంగా ఉన్నను. నేను ఉపవాస ప్రార్థన అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి వెళతాను. రాజు దగ్గరికి వెళ్ళకూడదు.
రాజు అనుమతి లేకుండా రాజు దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళిన తర్వాత రాజు ఒకవేళ బంగారం దండంగా నాకెళ్ళి చాపలేదనుకో, అక్కడ నన్ను చిరఛేదం చేస్తారు, చంపేస్తారు. ఒకవేళ చనిపోయినా చనిపోదును. చాలు. ఈ వంటది ఎస్తేర్ అంటది, యూదులందరికీ నాశనం సంభవిస్తుంది, ఒకే రోజున ముహూర్తం పెట్టారు. కాబట్టి ఎస్తేర్ ఏం చేస్తుందంటే వాళ్ళ బాబాయ్ కబురు చేసి షోషానులో ఉన్న వాళ్ళందరికీ సమాజ మందిరంలో కూడి నా నిమిత్తం 3 రోజులు అన్నపానముల మాని, ఏందంట అన్నపానముల మాని ఉపవాసుండి ప్రార్థన చేయండి. నేను నా చెలికత్తులు కూడా మేము అన్నపానముల మాని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. సేవకుడు ఉపవాసం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి కూడా ఉపవాసం ఉండాలా. ఇప్పుడు సేవకుడు నీకు బాగాలేదండి, శాంతమ్మ అన్నవానికి బాగాలా, నేను ఉపవాసం ఉన్నాను, శాంతమ్మ కూడా ఉపవాసం ఉండాలా. తర్వాత కాంతమ్మకు బాగాల, ఆ ఉపవాసం ఉంది, నేను కూడా ఉన్నా. తర్వాత మరియమ్మకి బాగాల, ఆ ఉపవాసం ఉంది, నేను కూడా ఉన్నా. తర్వాత శారమ్మకు ఉపవాసం ఉంది, నేను కూడా ఉన్నా. బలహీన పడేది మీరా సేవకుడా? నువ్వేమైనా ఉపవాసం ఉంటే 2 రోజులు ఉంటావు. కాంతమ్మ కోసం, శాంతమ్మ కోసం, మరియమ్మ కోసం, ఋతుమ్మ కోసం, ఎస్తేరు కోసం, వీళ్ళందరి కోసం నాయన మీరు నా కోసం ఉపవాసం ఉండండి ఆయన అంటే ఆయన పొళ్ళు బయటపడి కళ్ళు లొట్టలు పడతాయి. ఏదైనా ఇంపార్టెంట్ సందర్భం అయితే అది తప్పదు అనుకుంటే ఉపవాసం ఉండాలి. అదే ఎస్తేరు చెబుతుంది. షోషానులో ఉన్న యూదులందరూ సమాజ మందిరంలోకి చేరి 127 సంస్థానములో ఉన్న యూదులందరూ, ఆయా ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో యూదులందరూ, నువ్వు ఒక్క మాట కబురు చేయాలందరికీ, వాళ్ళందరూ ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పండి. అన్న పానములు మానండి. ఏం చేయాలంట? అన్నం తిన మానేయండి, నీళ్లు తాగడం మానేయండి, అన్నపానములు మాని 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. నా కోసం చేయండి. నేను కూడా అన్నపానాలు మాని, నా చెలికత్తులు కూడా అన్నపానాలు మాని, మేము 3 రోజుల నుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఆ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను. రాజుగారి అనుమతి లేకుండా రాజుగారి దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. రాణి అయినా, రాజుగారి కుమారుడైనా, రాజుగారి బంధువులైనా రాజుగారి యొక్క అనుమతి లేకుండా లోపలికి వెళ్ళకూడదు. ఆ విధంగా వెళ్ళినట్లయితే వాళ్ళకి శిక్ష వస్తుంది. నాకు ఎలాంటి శిక్ష వచ్చినా పర్లేదు, ఉపవాస ప్రార్థన అయిన తర్వాత నేను వెళ్తానంది. ఉపవాస ప్రార్థన చేసుకుంది, వెళ్ళింది. అయితే రాజుగారి కంట ఎస్తేరు చూడగలే దయ కలిగింది. దేవునికి స్తోత్రం. ఎలాంటి పరిస్థితుల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి? భయంకరమైన శోధనలు వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలి. నా మాటలు అర్థమవుతున్నాయా? 127 సంస్థానంలో యూదులందరూ నాశనం చేయాలనుకున్నాడు హామాను. యూదులందరినీ హతమార్చాలనుకున్నాడు. 127 సంస్థానములో ఉన్న యూదులందరూ నాశనం చేయాలనుకున్నాడు. భయంకరమైన శోధన. భయంకరమైన శోధన కష్టం వచ్చినప్పుడు నీ అంతటికి నువ్వు ఉపవాసం ఉండాలా. నీ కోసం శాంతమో కాంతమో ఉపవాసం ఉండటం కాదు. నీ కుటుంబంలో కష్టం వచ్చింది, నీ కుటుంబంలో బాధ వచ్చింది, మీ ఆయనకి బాగాలేదు, మీ పిల్లోడికి బాగాలేదు, మీ అమ్మాయికి బాగాలేదు, నువ్వు అల్లారు ముందుగా చూసే నీ కుమారుడికి బాగాలేదు తెలిసినప్పుడు 1 పూటో 2 పూటలో 1 రోజు 2 రోజుల్లో ఉపవాసం ఉండి నీ కుటుంబం కోసం నువ్వే ప్రార్థన చేయాలి. అది ఎలా చేయాలి? తగ్గించుకొని. ఎలా చేయాలి? పరిపూర్ణమైన భక్తితో. ఎలా చేయాలి? మనుషులు కనబడవలని కాక. ఎలా చేయాలి? దేవుని సన్నిధానంలో మన దోషాలు, మన పితరుల దోషాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి. అలాగుండి మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఎస్తేరు భయంకరమైన శోధన వచ్చినప్పుడు ఉపవాస ప్రార్థన చేసింది. ప్రభువా, నీవు కానీ ఈ రోజు కానీ పట్టించుకోకపోతే యూదులందరూ నాశనం అయిపోతామయ్యా. మా జాతి లేకుండా పోయింది నాయన, మా జాతిని కాపాడేది నీవే ప్రభువా అని దేవుని మీద వారు ఆధారపడ్డారు కనుక వాళ్ళ జాతికి ఏ శిక్ష కలగకుండా దేవుడే తప్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2
ఎలాంటి సందర్భాల్లో ఉపవాసం ఉండాలి? రెండో పాయింట్, సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 5-6 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనాలు. అంతటా సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనప్పుడు, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధానంలో ఆ నీళ్లు కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఇశ్రాయేలు ప్రజలందరూ ఒప్పుకొని దేశ పరిస్థితి బాగుండాలని ప్రార్థన చేశారంట. అయ్యా, మా పరిస్థితులు బాగాలేదయ్యా, మేము దీనులమైపోయామయ్యా, మా దేశ పరిస్థితి బాగాలేదు నాయన. ఇప్పుడు ఏముందండి, విజయవాడలో ఒకసారి వచ్చింది, మళ్ళా 9వ తారీఖు తుఫాను కూడా బాగా వచ్చేసి కొట్టింది అనుకోండి, పరిస్థితి ఏంది? మొన్న 5వ తారీఖున వచ్చింది అన్నారు. ఒకవేళ అది వచ్చిందని అనుకోండి, ఈ పడే వర్షం తోడు మళ్ళా బాగా తోడైంది అనుకో, ఒక శనివారం రోజు రాత్రి పడ్డ వర్షం నింపేసిందంట బుడమేరు వాగు. ఒకవేళ బాగా వచ్చింది అనుకోండి, ఇప్పుడు బుడమేరు వాగు తెగిపోయి కట్లో 3 చోట్ల తెగిపోయింది, విజయవాడ ఒక ప్రాంతాన్ని మొత్తాన్ని ముంచేసింది. అదే ఒకవేళ కరకట్ట దిగితే, కరకట్ట ఉందిగా, కరకట్ట ఎక్కడుంది? వేలటూరు పక్కన కరకట్ట ఉంది. కరకట్ట కానీ ఎక్కడన్నా కానీ ఏదన్నా కానీ తెగింది అనుకో, నీళ్ళు రేపల్లి వరకే వస్తాయా? కరకట్ట దిగింది రేపల్లి వరకు వస్తాయా? కృష్ణానదిలో ఒత్తిన ఎండాకాలం వెళ్ళిపోయి ఆ బ్రిడ్జి దాటేటప్పుడు ఒకవేళ మీరు అక్కడ ఆగి ముంచొని బ్రిడ్జి కింద చూడండి, 2 తాళ్ళు ఎత్తు అంత ఉంటది, ఇంకా పెంచే ఉండదు. ఇప్పుడు నీళ్లు 2 తాళ్ళు అంత ఎత్తున బ్రిడ్జికి దాదాపుగా ఎంత విధానంలో వెళతాయి నీళ్లు. ఇంకా కాస్త గాని నీటి మట్టం గాని పెరిగింది అనుకో, కరకట్టం గాని కంత పడ్డాది అనుకో, విజయవాడకి పడ్డాది, కరకట్టకి ఏదైనా పడితే పరిస్థితి ఏంది? రేపల్లేని కాదు, చాలా ప్రాంతాలు కొనిపోతాయి, సముద్రం అయిపోతాయి. ఇజ్రాయెల్ ప్రజలు అంటారు, వాళ్ళ పాపాలను ఒప్పుకొని మా దేశ పరిస్థితులు బాగాలేదు ప్రభువా, అయ్యా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిలో నీళ్లు పోసి అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మా దోషాలను క్షమించయ్యా, మా దేశ పరిస్థితులు బాగాలేదు నాయనా, మీరు ఒక్కసారి చూడండి నాయనా అని దయామయుడైన దేవుని పాదాలు పట్టుకొని ఇజ్రాయెల్ ప్రజలు మిస్పాలో కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఉపవాస ప్రార్థన కీడుని తప్పిస్తుంది. ఉపవాస ప్రార్థన కీడుని తప్పిస్తుంది. ఉపవాస ప్రార్థన అపాయం నుండి తప్పిస్తుంది. ఉపవాస ప్రార్థన విపత్తుల నుండి తప్పిస్తుంది. ఉపవాస ప్రార్థన చాలా అద్భుతాలు చేస్తుంది. ఇంకా 2-3 విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా మీరు చూడండి, తర్వాత నేను వాక్యాన్ని ముగిస్తాను. ఒక పవిత్రమైన కార్యం చేయాలంటే ఉపవాసం చేయాలి. పవిత్రమైన కార్యం అంటే ఏంటంటే, ఎవరినైనా అభిషేకించి సేవకు పంపాలనుకో, అప్పుడు కూడా ఉపవాసం ప్రార్థన చేయాలి. ఉపవాసం అనేది ఆయా రీతులుగా చేసుకుంటూ వచ్చారు. మీకు ఆయా రీతుల్లో కొన్ని విధానాలు చెబుతున్నాను మీకు. అపోస్తులందరూ అత్తికాయలో కూడుకున్నారు. 13వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో, అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో 1, 2, 3 వచనాలు చదువుదాం. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, సీమోను, లుకియా, పెంచబడిన సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచు ఉండగా
నేను ఉపవాస విషయమే మాట్లాడుతున్నాను. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలు అనబడిన పౌలుని పిలిచిన పిలుపునకు వారిని నాకు ప్రత్యేకపరచమని వారితో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పగా అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి పౌలు గారి మీదను బర్నబా మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగా వారు పవిత్రాత్మ పొంది వాడు దేవుని యొక్క సేవ కోసం కేటాయించబడి ఒక పవిత్రమైన కార్యాన్ని చేయడానికి ఉపవాస ప్రార్థన అవసరం. దేశంలో ఉన్న కీడు పోవడానికి ఉపవాస ప్రార్థన అవసరం. యూదులందరూ తప్పించబడటానికి ఉపవాస ప్రార్థన అవసరం. నీ కుటుంబంలో ఏదైనా ఒక కీడు వచ్చిందనుకోండి, ఒకవేళ నీ కుమారుడు, ఒకవేళ నీ కుమార్తె, ఒకవేళ నీ అల్లుడో, ఒకవేళ నీ బిడ్డో ఎవరో ఒకళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి, వాడి కోసం నువ్వు ఉపవాసం ఉండి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అది ఎలా చేయాలి? పరిపూర్ణమైన భక్తితో తగ్గించుకొని, మనుషులు కనబడవలనని కాకుండా, వేషధారుల వలె కాకుండా, దేవుడే నన్ను చూడాలని, మన పాపములను మన పితరుల దోషములను ఒప్పుకొని మన ఉపవాసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు ఇతరులకి కార్యం జరుగుతుంది. ఒక పవిత్రమైన కార్యం చేయడానికి కూడా ఉపవాస ప్రార్థన అవసరం. ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పాయింట్ చెప్తాను, చెప్పేసి ముగిస్తాను. ఇలా చెప్పానంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక ముఖ్యమైన పాయింట్. ఉపవాసం చేసే వ్యక్తి పాపంలో ఉండి ఉపవాసం చేస్తే దేవుడు వింటాడు అనేది సొంత తప్పు. ఉపవాసం చేయాలనుకున్నాం, కానీ పాపంలో ఉండి కానీ నువ్వు ఉపవాసం చేస్తున్నావు అనుకోండి, నీ శరీరాన్ని ఆయాసపరుచుకోవటం, నరాల బలహీనత రావటం, కీళ్ల నొప్పులు, కాళ్ళు నొప్పులు రావటం, గ్యాసు రావటం, ఇవన్నీ తప్ప ఇక అంతకంటే ఉపయోగం ఏమీ లేదు. పాపంలో ఉండి ప్రార్థన చేయకూడదు. ఉపవాసం ఉన్నవాడు పాపంలో ఉండి ప్రార్థన చేయకూడదు. చేశాడు ఒక ఆయన. ఏం జరిగిందో చెబుతాను, వినండి. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16-17 వచనాలు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 16-17. యెహోవా ఉరియా భార్య అయిన బత్షెబా దావీదునకు బత్షెబాకు కలిగిన బిడ్డను దేవుడే మొత్తినందున ఆ బిడ్డ జబ్బును పడెను. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేల పడి ఉండి బత్షెబాకు దావీదుకు పుట్టిన బిడ్డ కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయగా ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతనిని నేల మీద నుండి లేవనెత్తుటకు వచ్చిరి గాని అతను సమ్మతించగా వాళ్ళతో కూడా భోజనం చేయకుండా నేల మీద పడే అయ్యో అయ్యో అన్నాడు. ఎవరు? దావీదు. నేల మీద పడి ఏడుస్తున్నాడు, ఒక్క బోర్ల పడి ఏడుస్తున్నాడు. దేవా 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 జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? బత్షెబాకు దావీదుకు పుట్టిన బిడ్డ కోసం. బత్షెబా ఎవరు? ఉరియా భార్య. ఉరియాని ఏం చేశాడు దావీదు? యుద్ధంలో ముందు పెట్టి సంపేపించి సైనికుడు భార్యను తన భార్యగా చేసుకొని, ఆయన భార్యగా చేసుకున్న తర్వాత ఆమె దావీదులకు గర్భం ధరించి పెట్టిన కాదు. కానీ జనాలందరూ ఏమనుకుంటారంటే, సబాష్ దావీదు ఎంత మంచివాడండి, ఒక సైనికుడు చనిపోతే సైనికుడు భార్యకు భిక్ష పెట్టాడు, అది భర్త భిక్ష పెట్టాడు, మన దావీదు ఎంత మంచివాడు అని జనాలందరూ అనుకుంటారు. దేవుడు ఏమన్నా అసలు ఎట్టా చేర్చుకున్నావురా దావీదా? ఈ ఉరియా భార్య అయిన బత్షెబాను ఎలా చేర్చుకున్నా భార్యగా? స్నానం చేస్తుంటే బిద్ది మీద నుండి చూసి ఆమెను తీసుకొచ్చుకొని ఆమెతో పాపం చేశావు. పాపం చేసి ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత నీ గర్భవతిని అయిందని 1 నెల తర్వాత తెలియజేసింది. అంతలో యుద్ధంలో ఉన్న తన భర్తను పిలిపించాడు.
బాగా మేపావు. మేపు ఏం చేసావంటే ఈ రాత్రి ఇంటికి వెళ్ళిపోయి నీ భార్యతో పడుకో అని చెప్పావు. ఆయన ఏమన్నా వెళ్ళకుండా అక్కడే రాజనగర్లో ఉన్నాడు. ఎందుకు వెళ్ళలేదురా ఆయన అంటే, నా వాళ్ళందరూ యుద్ధంలో ఉండగా నేను వెళ్ళిపోయి నా భార్యతో సుఖించడం ఇది ధర్మమా అని నేను ఏడే ఉన్నాను రాజా అన్నాడు. బాబు వీడు పోయేటట్లేడని చెప్పి ఏం చేశాడు, యుద్ధంలోనే పోగొట్టంటారు నాయనని ఒక లెటర్ రాసి పంపించాడు. ఇదంతా ఎవరు చూశారు? దేవుడు చూశాడు. మనిషి వేసే ఎత్తులు ఒకవేళ జనానికి అర్థం కాకపోవచ్చాం కానీ దేవుడు తప్పకుండా చూస్తాడు. మనిషి వేసే ఎత్తులు ఒకవేళ మనిషికి చాలా బాగుండొచ్చు ఎదురు మనుషులకి, కానీ నువ్వు ఎలాంటి ఎత్తులు వేస్తున్నావో, నీ ఎత్తులకి పై ఎత్తులు ఎలా వేస్తున్నావో వాటిని దేవుడు చూస్తాడు. సరే, సైనికుడు చచ్చిపోయాడు, నీ భార్యని తీసుకొచ్చుకున్నాడు డైరెక్ట్గా. ఇక బిడ్డ పుట్టాడు. బిడ్డ పుట్టగలే దేవుడు అంట బిడ్డను మొత్తాడంట. దేవుడు మొత్తిన తర్వాత నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉంటే ఏం చేస్తుందా? దేవుడే మొత్తాడు. ఆడు జబ్బును పడ్డాడు, బిడ్డ జబ్బును పడ్డాడు. జబ్బును పడ్డాడని తెలుసుకొని వెళ్ళిపోయి నేల మీద పడి బొక్కబార్లో పడి ఏడుస్తున్నాడు. అయ్యా 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 బిడ్డెట్టగానే బ్రతికించయ్యా, బిడ్డెట్టగానే బ్రతికించయ్యా, బిడ్డెట్టగానే బ్రతికించయ్యా అన్నాడు. రై, ఎందుకు ఎడుతావు నువ్వు? దేనికి ఎడుతున్నావు నువ్వు? ఎట్ట కన్నా పెట్టు నువ్వు? నిజం చెప్పి అసలుకి నాతాను ప్రవక్త ద్వారా నిజం చెప్పి అంతవరకు అర్థం కాలే. ఆ మనుషుడవు నీవే అన్నదాకా అర్థం కాదు. బిడ్డ ఉపవాసం ఉన్నాడంట. అయితే ఎన్నికైన వాళ్ళు అంటే ఒక రాజును వచ్చి తట్టి లేపాలంటే ఎవరు పడితే వాడు వెళ్తే రాజును తట్టకూడదు. ఎన్నికైన వారు అంటే రాజులకు సంబంధించిన వాళ్ళు, అక్కడున్న ప్రముఖులుగా ప్రాముఖ్యమైన వ్యక్తులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయి, రాజా 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 ఎడవబాకు రాజా, ఆ విధంగా నేల మీద పడి నువ్వు బోర్ల పడి ఏడుస్తుంటే మాకు దుఃఖం ఆగట్లేదు రాజా, లే రాజా భోజనం చేద్దాం లేదు రాజా అంటే, లేదయ్యా నేను భోజనం చేయనయ్యా, నేను తిన్నయ్యా, నా బిడ్డ బ్రతికేంత వరకు తిన్నయ్యాను. ఏడ్చాడు కొన్ని దినాలు, ఒక 6 రోజులు ఏడ్చాడంట. ఉపవాసం ఉండి ఏడ్చాడు 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 ఏడ్చాడు. 6 రోజుల తర్వాత బిడ్డ చనిపోయాడు. ఊరి నాయన బిడ్డ బ్రతకాలని చెప్పేసి 6 రోజుల నుండి ఉపవాసం ఉండి ఏడ్చాడు. ఈయన చనిపోయాడని చెబితే బిడ్డతో పాటు ఈయన కూడా పోతాడేమో, కాబట్టి మనం చెప్పకూడదు అని చెవులు కోరుకుంటుంటే దావీదుకి అర్థమైపోయిందంట. ఏది మీరు చెవులు కోరుకుంటున్నారు? బిడ్డ చనిపోయాడా బ్రతుకున్నాడా? చనిపోయాడే. అప్పుడు లేచాడు. లేచి స్నానం చేసి తైలం పూసుకొని వేరే వస్త్రాలు కట్టుకొని యెహోవా సన్నిధికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకొని ఇంటికి వచ్చి భోజనం చేశాడంట. జనానికి మైండ్ పోయింది, ఏంది నాయన ఈయన బిడ్డ బాగానప్పుడు ఆయన ఉపవాసం ఉన్నాడు, బిడ్డ చచ్చిపోయిన పోయి స్నానం చేసి వచ్చి భోజనం చేశాడు, ఏంది రాజా అని అడిగితే, బిడ్డ బ్రతకాలని ఉపవాసం చేశాను, చచ్చిపోయిన తర్వాత నేనేం చేయాలి, నేను చేయగలిగేది ఏం లేదు కదా, అందుకే స్నానం చేసి భోజనం చేశాను అన్నాడు. పాపములో ఉండి ఉపవాస ప్రార్థన చేసిన దేవుడు మన ప్రార్థనలో వినడు. పాపాన్ని మాని ప్రార్థన చేయాలి. పాపంలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశానంటే ఆ ప్రార్థన దేవుడు వినడు. నేను ఉపవాసం ఉండగా నా ప్రాణము నేను ఆయాసపరుచుకొచ్చుండగా నువ్వెందుకు చూడవయ్యా అని నువ్వు అడిగితే దేవుణ్ణి, నువ్వు డైలాగులు వేస్తే దేవుడు 2 డైలాగులు వేస్తాడు. నువ్వు ఎలా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావు? బుద్ధులాడుకుంటూ గొడవలాడుతూ పాపంలో ఉండి నువ్వు ఎలాగుండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను వింటానా? లేదు లేదు. పాపంలో మాని, గొడవలు మాని, బుద్ధులాట మాని ఉపవాసం ప్రార్థన చేయి. దేశ క్షేమం కోసం చేయి, క్షేమం ఇస్తా. నీ బిడ్డల క్షేమం కోసం ప్రార్థన చేయి, క్షేమం ఇస్తా. నీ అల్లుడు క్షేమం కోసం ప్రార్థన చేయి, క్షేమం ఇస్తా. నీ కుమార్తె క్షేమం కోసం ప్రార్థన చేయి, క్షేమం ఇస్తా. నీ మనవ సంతానం కోసం ప్రార్థన చేయి, క్షేమం ఇస్తా. నీ చిన్న కుమారుడు కోసం ప్రార్థన చేయి, క్షేమం ఇస్తా. నీవు దేని కోసం ప్రార్థన చేస్తావో ఆ విషయంలో నేను క్షేమాన్ని దయచేస్తాను. అయితే పాపమును మాని ప్రార్థన చేయండి. వేషధారుల వలె ఉండక ప్రార్థన చేయండి. మీ ముఖముని వికార పరుచుకొని ఉండి ప్రార్థన చేయబాకండి. పరిపూర్ణమైన భక్తితో ప్రార్థన చేయండి.
తగ్గించుకొని ప్రార్థన చేయండి. మీ దోషాలు, మీ పితరుల దోషాలు ఒప్పుకొని ప్రార్థన చేయండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండి చేయాలి, దాని నియమాలు ఏంటి, ఎలాగా ఉండాలి అనే విషయాలు మనం చాలా విషయాలు విన్నాం. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ముద్రించునుగాక. అందరూ తరలవచ్చండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం పాటు అందరూ తరలవచ్చండి, ప్రార్థన చేద్దాం.